ఎందుకు చెప్పనా? ఇదొక తుమ్మకర్ర. దేవుని చిత్తమునికి అప్పగించుకున్నప్పుడు ఆయనకి ఇష్టమైన లోక సంబంధమైన గుర్తింపులన్నీ తీసివేయబడ్డప్పుడు ఒక బంగారు రేకు పొదగబడింది. అకస్మాత్తుగా దానికి గౌరవం వచ్చేసింది. లోపల తుమ్మకర్ర దానికి ఎవరికి తెలుసు సార్? మొత్తం బంగారం పొదిగేశారు పైన. ఎటు తిప్పు చూసిన బంగారం కనపడుతుంది. అందరూ ఏమన్నారు తెలుసా? బంగారం కర్ర, బంగారం గల, బంగారం కర్ర. ఆయా దేశాలు తిరుగుతుంటే, ఆయా ప్రాంతాలకు వెళ్తుంటే, ఎయిర్పోర్ట్లో ఎక్కడ పడితే అక్కడ ఎవరెవరో మోకరించి ప్రార్థన చేయండి అంటుంటే, ఇతర దేశాల్లో చూడగానే మోకరించి ప్రార్థన చేయమంటుంటే, పరిశుద్ధుల మా ఇంటికి వచ్చిన మాకు భాగ్యం, అభిషక్తులు అడుగు పెడితే దీవెన అంటుంటే, ఈ మాటకి నేను సరిపోతాను. అయ్యా నేను తుమ్మకరనే కదయ్యా. అది కూడా మందసానికి మనకు వచ్చే అంత కాదులే అయ్యా, ఏదో పక్కన పడేసిన తుక్కులో కర్ర. కానీ ఆశ్చర్యకార్యం జరిగిపోయింది. నాకు లోకంలో గుర్తింపు, ఆ సంతోషం, ఆ సరదాలు, ఆ సంబంధాలు తోలు తీయబట్టడానికి ఇష్టపడి అప్పగించుకున్నారుగా. ఇప్పుడు నా మీద ఏం పొదిగాడు దేవుడు? తుమ్మకర్ర కాదట, బంగారపు కర్ర. అందరూ బంగారపు కర్ర, బంగారపు కర్ర అంటున్నారు. నా ఒక్కడికే తెలుసు, లోపల నేను తుమ్మకర్రనే. నేను శరీరముతో ఉన్నాను. నేను దేవదూతని కాదు, నేను దేవుణ్ణి కాదు, నేను ఒక తుమ్మకర్ర. నా పాత స్థితిని, నా అసలు స్థితిని మరుగు చేసి నన్ను ఒక విలువైన వ్యక్తిగా, మహిమకరమైన వ్యక్తిగా దేవుడు ప్రజల ముందు నిలబెట్టాడు. నన్ను దేవుడు ఎక్కువ ప్రేమించి నిన్ను తక్కువ ప్రేమిస్తున్నాడు. నాన్న అయ్యా, నేను దేవుడు తక్కువ ప్రేమిస్తున్నాడా? దేవునికి పక్షపాతం ఉందా? దేవునికి కొందరు ముద్దు బిడ్డలు ఉన్నారా? అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తున్న దేవుడు ఈ రాత్రి చాపిన హస్తములు